హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. 2026లో మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతోంది, మీ కెరీర్ ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. ద ఎంపరర్ స్థిరత్వం, కంట్రోల్, బాధ్యతను సూచిస్తుంది. 3 ఆఫ్ పెంటికల్స్ టీం వర్క్ను సూచిస్తుంది. 3 ఆఫ్ వ్యాండ్స్ ఎదురుచూపు, వెయిటింగ్, గుడ్ రిజల్ట్ని సూచిస్తుంది. లవ్ లైఫ్లో అయితే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే చాలా బాగుంది. మీరు మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఒకళ్ళపైన ఒకరికి గౌరవం, అర్థం చేసుకునే విధానం అయితే ఉంది. పర్సన్కి మీపై లోతైన ఫీలింగ్సే ఉన్నాయి. మీతో కమిట్ అవ్వాలనే ఉంది. కానీ కొంచెం కంట్రోల్డ్గా ఉంటున్నారు. కొంచెం ఎగో చూపిస్తున్నారు. మీకోసం అయితే సీరియస్గానే ఆలోచిస్తున్నారు. రిలేషన్లో కొంచెం ఆలస్యం ఉన్నా మంచి దిశలోనే ముందుకు వెళ్తుంది. రిలేషన్ అయితే చాలా సీరియస్ రిలేషను. ఒకరి మీద ఒకరికి ప్రేమ అయితే చాలా ఎక్కువగా ఉంది. కొంచెం పేషెన్స్తో ఉంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ చాలా బలంగా మారేలాగా ఉంది. అదేవిధంగా స్పష్టంగా మాట్లాడుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎఫర్మేషన్ కూడా చెప్పుకోవచ్చు. నేను ఈ ప్రేమకి అర్హుడిని, ఈ ప్రేమకు అర్హురాలిని, నాది నిజమైన ప్రేమ అని కూడా చెప్పచ్చు. అలా చెప్పడం వల్ల కూడా మీకు మంచే జరుగుతుంది. మీ పర్సన్ది మిమ్మల్ని వదిలేసే మనస్తత్వం కాదు, కొంచెం టైం తీసుకున్నా మీతోనే ఉండే మనస్తత్వం. పర్సన్ మాటల వ్యక్తి కాదు, ఆచరణలో చూపించే వ్యక్తి. లైఫ్ స్టేబుల్ అయ్యాకనే మీతో జీవితాన్ని గడపాలనుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో వేరే పర్సన్ కూడా లేరు, అంతా మీరే అనే ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారు. మ్యారేజ్ అయితే ఖచ్చితంగా అవుతుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. 18 మంత్స్ అలా కూడా అయ్యుండొచ్చు, అంతకన్నా మించైనా అయ్యుండొచ్చు. ఇలా కూడా ఎఫర్మేషన్ చెప్పుకోవచ్చు. నాది నిజమైన ప్రేమ, నా ప్రేమ ముందుకు సాగుతుంది అని కూడా మీరు ఎఫర్మేషన్ చెప్పుకోవచ్చు. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మీ కెరీర్ విషయానికి వస్తే మీరు టీం వర్క్, ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకుంటే మీ వర్క్ను మీరు చాలా బాగా చేస్తున్నారు. మీరు మంచి స్కిల్స్ని అయితే ఉపయోగిస్తున్నారు. మీరు లెర్నింగ్ దశలో ఉన్నారు. మంచి ప్రోగ్రెస్ ఉంది. మీకు ఫ్యూచర్లో మంచి రిజల్ట్ కూడా వస్తుంది. మీలో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ప్లానింగ్ ఉంది, డిసిప్లైన్ ఉంది, డెసిషన్ మేకింగ్ కూడా ఉంది. మీరు మేనేజ్మెంట్ సైడు, అడ్మినిస్ట్రేషన్ సైడు కూడా వర్కింగ్ బాగుంటుంది. గవర్నమెంట్ సైడ్ కానీ, బిజినెస్ అయితే కనుక రియల్ ఎస్టేట్ సైడ్ బాగుంటుంది. కాకపోతే మీరు మీ పార్ట్నర్తో కలిపి బిజినెస్ చేస్తేనే బాగుంటుంది. సింగిల్గా కాకుండా పార్ట్నర్షిప్ అయితేనే మీకు వర్కౌట్ అవుతుంది. ఫ్యూచర్లో అయితే మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. మీరు టీచింగు, ట్రైనింగు ఆ టైప్ వర్క్ కూడా చేయొచ్చు. మీ కెరీర్లో మీరు లేట్ అయినా సరే మంచిగా స్ట్రాంగ్గా బిల్డప్ చేసుకుని మంచి గ్రోత్ అనేది సాధిస్తారు. ఒకసారి కనుక సెటిల్ అయితే అది చాలా దీర్ఘకాలం అయితే ఉంటుంది. ఈ విధంగా ఎఫర్మేషన్ చెప్పుకోవచ్చు. నా కెరీర్ మంచిగా వెళ్తోంది, ముందుకు వెళ్తోంది అని కూడా చెప్పుకోవచ్చు. మీ లవ్ లైఫ్, కెరీర్ ఈ విధంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. మీరు ఈ విధంగానే కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.